మీ జీవితంలో కొన్ని సున్నాలు ఉండొచ్చు. కొన్నిసార్లు నేను అందంగా లేనండి, నాకు జాబ్ లేదండి, నాకు పరపతి లేదండి, ఇదన్నీ సున్నాలే. నేను ఒక్కటే చెప్తా, ఆ సున్నాలు పక్కన ఒకటి పెడితే దానికి విలువ ఎలా పెరుగుతో అలాగే దేవుడు అంటాడు కదా, నువ్వు సున్నాగా ఉన్నావా, నువ్వు నిండుగా ఉంటే నీ దగ్గర రాలేను, నువ్వు అన్ని కలిగి ఉంటే నీ దగ్గర రాలేను, ఎందుకంటే నువ్వు నన్ను అంగీకరించు, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ నీ దగ్గర ఏమీ లేవు కాబట్టి, నా ఎంక చూసావు కాబట్టి, అప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు సకల మహిమ నాకే వస్తుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ సహాయం చేస్తాడు దేవుడు. కడుపు నిండోడికి అన్నం పెడతామా మనం? ఏమన్నా పెట్టలేము, వాడి వేస్ట్. వాడి దగ్గర అన్నం పెట్టినా తోసేస్తాడు. కడుపు నిండినోడితో, ఆకలితో ఉన్నోడికి పచ్చడి అన్నం పెట్టి తింటాడు. యేసు ప్రభు కూడా అంతే. ఎవరైతే ఆకలితో నువ్వు కావాలి ఏసయ్యా, కొందరు ఎలా అంటే, ఏసయ్యా నువ్వు కావాలి, నువ్వు పడి ఉంటావు అలాగ, ఓకే, కానీ నా ఆస్తుంది పాస్తుంది అది ఉంది, నేను మెయింటైన్ చేసుకోగలను, నాకు బాగానే జరుగుతుంది, కానీ నువ్వు కావాలా. కొందరు ఉంటారు, నువ్వు తప్ప నేను బతకలేనయ్యా, నువ్వు సహాయం చేయకపోతే బతకలేనయ్యా, నా శ్వాస ఊపిరి నువ్వేనయ్యా, నువ్వే నన్ను హెచ్చించేది, నన్ను కాపాడేది, పోషించేది, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నువ్వు లేకపోతే నేను చనిపోతానయ్యా అని అంటాడే. అలాంటి వాళ్ళకి దేవుడు గొప్పగా సహాయం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఆధారపడుతున్నారు కాబట్టి దేవుడి మీద.